టీనేజ్ కూతురు దూరం అయిందా? తల్లిదండ్రులు ఏం చేయాలి? అసలు ఈ పిల్లలకి మనం ఎలా చెప్పాలి? పిల్లలు మనల్ని అర్థం చేసుకోరా? తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. ఆ బాధ మీ పిల్లలకి అర్థం కావడం లేదా? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌స్టాపబుల్ ఉమెన్ పాడ్‌కాస్ట్. ఇవాళ మనం చాలా మంది తల్లిదండ్రుల హృదయంలో నొప్పిగా ఉన్న ఒక విషయాన్ని మాట్లాడబోతున్నాం. ఇది ప్రతి కుటుంబంలోనూ ప్రతి తల్లిదండ్రులు ఫేస్ చేసే ఉంటారు. టీనేజ్ కూతురో, కొడుకో మాకు దూరమైపోతున్నారు అని చెప్పి బాధపడుతూనే ఉంటారనమాట. ఒక తల్లి నాకు చెప్పారు, "అమ్మ మేమెంతో ప్రేమగా, ఎంతో స్వేచ్ఛ ఇచ్చాం. కానీ ఆమె మాతో మాట్లాడడం తగ్గించింది. కాలేజీకెళ్ళడం లేదు, ఇంటి భోజనం తినడం లేదు, బయట ఆర్డర్ చేస్తుంది, ఏం చెప్పినా వినడం లేదు" అని. అసలు ఆ తల్లి, తండ్రి మాటల్లో ఎంత బాధుందో మనం ఫీల్ అవ్వగలుగుతాం గదా! ఆల్‌మోస్ట్ టీనేజ్ కూతురు, కొడుకు ఉన్న వాళ్ళ ఇంట్లో ఇదే ఉంటుందనమాట. దీనికి భిన్నంగా ఏం ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక స్టేజ్‌లో ఇది ఫేస్ చేయాల్సిందే. మన బిడ్డ చిన్నగా ఉన్నప్పుడు అమ్మ, నాన్న అని చుట్టూ తిరుగుతూ నువ్వే ప్రపంచం అన్నట్టు ఉంటదనమాట. ఇప్పుడు మాత్రం ఐ నో ఎవ్రీథింగ్. యూ డోంట్ నో ఎనీథింగ్ అనే స్టేజ్‌కి ఎదిగిపోతా ఉంటారు. మనల్ని చూస్తే వాళ్ళకి ఏదో పాతకాలం మనుషుల్లే. మనం అనుభవంతో చెప్తాము. వాళ్ళు అప్పుడప్పుడే వస్తున్న అనుభవంతో ఇది మాకంతా తెలుసులే అనుకుంటారు. మనం చెప్పేది వాళ్ళకి నచ్చనే నచ్చదు. ఈ మార్పు మన హృదయాన్ని బాధపెడుతుంది. కానీ అది ఆమె ఎదుగుదల దశ అని అర్థం చేసుకోవాలి. ఈ వయసులో ఆమె శరీరంలో, మెదడులో, భావాల్లో పెద్ద మార్పులు జరుగుతా ఉంటాయి. ఆమె మనతో కాదు, తనతో తనే యుద్ధం చేస్తూ ఉంటుంది. అందుకే ఈ దశలో మనకి కోపం కాకుండా సహనం అవసరం. ప్రతి టీనేజ్ పిల్లలున్న తల్లిదండ్రులకి సహనం అనేది చాలా చాలా అవసరం. మనకేంటంటే తొందరగా కోపం వచ్చేస్తూ ఉంటది. అరే! మా అమ్మాయి మా మాట వినట్లేదు, మా అబ్బాయి మా మాట వినట్లేదు అని చెప్పి. గుర్తుంచుకోండి, ఇది వారి ఎదుగుదల దశ. ప్రతి టీనేజ్ పిల్లలున్న తల్లిదండ్రులు సహనంగా ఉండండి. 5 స్టెప్స్ ఫర్ పేరెంట్స్. మీరు స్పోకెన్ కామ్‌లీ అండ్ ఎమోషనల్లీ. వెంటనే రియాక్ట్ కాకండి. ఆమె అరిస్తే మీరు కూడా అరిచేస్తే ఇద్దరు దూరమవుతారు. ఆమె అరుస్తది ఒక పక్కన. ఆమెకి బ్రెయిన్ షట్ డౌన్ అయిపోయింది. ఆమె అరవడం మొదలుపెడతది. మీరు అరవడం మొదలుపెడతారు. ఏమవుద్ది? గొడవ తప్పితే ఏముండదు. ఒక్క క్షణం ఆగండి మీరు. శాంతిగా మాట్లాడండి. లేదా సైలెంట్‌గా పక్కకెళ్ళిపోండి. ఒక్క 5 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. ఆమె కోపానికి మీరు ప్రేమతో సమాధానం ఇస్తే అది ఆమెనే కుదిపేస్తదనమాట. అరే! నేనేంటి ఇంత కోపంగా మాట్లాడినా, అమ్మోళ్ళు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారే అని అది ఆమెకి ఆలోచించుకునే విధంగా వస్తుంది. ఆమె అరిచి, మనము అరిస్తే ఇంట్లో యుద్ధ వాతావరణం కనిపిస్తది. ఏమి ఇక మనం చెప్పేది వాళ్ళు వినరు కూడా నెక్స్ట్ వర్డ్. వాళ్ళు మన మాట వినాలి అంటే కొంచెం శాంతి. 5 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. తర్వాతెళ్లి మాట్లాడండి. అసలు తప్పు పట్టకండి. వినండి. అసలు వాళ్ళేం చెప్తున్నారు? విని అసలు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు చెప్పి చెప్పక ముందే అది గాదులే, ఇది గాదులే అని మనకున్న అనుభవంతో మనం కొట్టి పడేస్తూ ఉంటాం. ఏమో మా అమ్మాయి ఏమన్నా తప్పు చేయబోతుందేమో, మా అమ్మాయికేమన్నా ఆపదొస్తదేమో, మా అమ్మాయి ఇది కరెక్ట్‌గా చేయదేమో అని మన భయం. మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటామనమాట. కానీ వాళ్ళకు అవన్నీ పెద్ద ఇష్యూస్ లాగా కనిపిస్తాయి. ఒకవేళ మీ అమ్మాయి కాలేజ్‌కెళ్ళట్లేదనుకోండి, అరిచేయొద్దు. "అసలేం జరుగుతుందమ్మా? కాలేజ్‌కెందుకెళ్ళట్లేదు? ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? ప్రిన్సిపల్‌తో ప్రాబ్లమ్ ఉందా? క్లాస్‌లో ప్రాబ్లమ్ ఉందా? కాలేజ్‌లో లెక్చరర్స్‌తో ప్రాబ్లమ్ ఉందా?" అని అడగండి. "నువ్వు కాలేజ్‌కెళ్ళవు, నువ్వింతే, నువ్వు పనికిరావు, నువ్వు బాగుపడవు" అని చెప్పి తిట్టొద్దు. అలా చెప్తే ఇంక వాళ్ళు మన మాట ఎందుకింటారు? అందుకే కదా మాక్సిమం అసలు దూరం అవుతూ ఉంటారు. మనం కొంచెం మంచిగా మాట్లాడుతా ఉంటే, వాళ్ళు కూడా మీతో ఫ్రీగా మాట్లాడతారు. మనం అరిచేస్తూ ఉంటే పిల్లలు మీతో మాట్లాడడానికి కూడా భయపడతారు. అసలు ఎంతో మంది సైకాలజిస్ట్ దగ్గరికెళ్తున్నారు. ఎన్నో ప్రాబ్లమ్స్. నా అమ్మాయి మా మాట వినట్ల. నేనేం మాట్లాడినా మా అమ్మాయి నెగెటివ్‌గా తీసుకుంటుంది. ముందు యాస్ ఎ పేరెంట్ మీరు పాజిటివ్‌గా తీసుకుంటున్నారా? వాళ్ళకొక అవకాశం ఇవ్వండి. వాళ్ళు తెలిసి తెలియని, ఎదిగి ఎదగని వయసులో ఉన్నారు. వాళ్ళకి తెలీదు ఇదంతా. వాళ్ళ హార్మోన్స్ మాట్లాడిస్తుంటే. బట్ మనకొక నాలెడ్జ్ ఉంది. మనం ఎదుగుతున్నాం కదా! మనం కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి నేను పెద్దదాన్ని నాతో ఇలానేనా మాట్లాడేది? వద్దు. ఓహ్! వాళ్ళకి తెలీదు. సో, కొంచెం ఓపికగా సమాధానం చెప్దాం. సహనంగా సమాధానం చెప్దాం. వాళ్ళకి హద్దులు పెట్టండి. కానీ ప్రేమగా ఉండాలి. హద్దులు పెట్టండి. కానీ ప్రేమతో. మీ డిసిప్లిన్ వాళ్ళకి పనిష్మెంట్‌లా ఉండకూడదు. స్వేచ్ఛ ఇవ్వడం అంటే ఏదైనా సరి కాదు. స్పష్టంగా చెప్పండి. మనం ఫ్రీడమ్ అంటే ఏంటి?
మనమిచ్చిన ఫ్రీడమ్‌ని, మనమిచ్చిన ప్రివిలేజ్‌ని ఎలా యూజ్ చేసుకోవాలో స్పష్టంగా చెప్పండి. స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు తిరిగి రావడం, కాలేజీలు మానేయటం, ఇష్టం వచ్చింది చేయడం కాదు. మేము నిన్ను నమ్ముతున్నాం. కానీ నీ ఆరోగ్యం, నీ భవిష్యత్తు మా బాధ్యత. ఇది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. మనం ఏదో స్పై చేస్తున్నాం అంటారు. వాళ్ళకేదైనా ఇది చేస్తుంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు? వాళ్ళు తింటున్నారా లేదా? వాళ్ళు మంచిగా వెళ్ళొస్తున్నారా లేదా? అని మనం వెనకాల ఆరాధిస్తే కూడా వాళ్ళకి ప్రాబ్లమే. అవన్నీ మనము చాలా తెలివిగా తిప్పికొట్టాలన్నమాట ఇవన్నీ. నిజమే కదా! వాళ్ళేం జేసినా, ఎంత చేసినా వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ భవిష్యత్తు మన బాధ్యతే గదా! మళ్ళీ రేపు మనల్నే అంటారుగా, "నువ్వు ఆ రోజే చెప్పుండొచ్చుగా." చెప్పినప్పుడే వినరు. వయసు అలాంటిది. ఆ హార్మోన్స్ అలాంటివి. అది మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్స్ చూపిచ్చండి. ఆహారం గురించి అది, ఇది అని వాదన జేసుకోకుండా, కుటుంబం మొత్తం కలిసి హెల్తీ ఫుడ్ తినడం మొదలుపెట్టండి. లేదు ఓపికగా 10 సార్లు చెప్పండి. ఆమెని తినమని చెప్పేసి పిల్లల్ని గూడా ఇన్వైట్ చేయండి. బలవంతం మాత్రం చేయొద్దు. టైమ్ ఇవ్వండి. వాళ్ళే తింటారు. వాళ్ళ హెల్ప్ అడగండి. ఏదైనా చాలా కష్టం అనిపిస్తే కౌన్సిలర్ లేదా నమ్మకమైన పెద్దల్ని సంప్రదించండి. ఇది మీ ఓటమి కాదు. ఇది పరిష్కారం వైపు తీసుకెళ్ళే అడుగు. ప్రియమైన తల్లిదండ్రులారా, ఈ దశ తాత్కాలికం. ఆమె ఇప్పుడు మీపై కోపంగా ఉన్నట్టు కనిపించొచ్చు. కానీ భవిష్యత్తులో ఆమె చెప్పబోయే మాటలు ఇలానే ఉంటాయి. నా అమ్మ నన్ను అర్థం చేసుకుంది. నా నాన్న నాపై విశ్వాసం చూపించారు. మీరు ఈరోజు చూపిన సహనం రేపు మీ బిడ్డకు ప్రేమగా తిరిగొస్తుంది. ముగుస్తున్న బాల్యాన్ని నియంత్రించొద్దు. మొదలవుతున్న యవ్వనాన్ని మార్గనిర్దేశం చేయండి. ప్రతి తల్లికి, ప్రతి కూతురికి మధ్య ఉన్న బంధం మళ్ళీ మధురంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం మరో ఎపిసోడ్‌లో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.